చిన్న అయింది, మీ ఎజెండా అయింది, లక్ష్యం అయింది. అసలు ప్రజలలోకి పోతా ఉన్నారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రజలకు చేరవేయడానిక, లేదా బీజేపీ పథకాలను ప్రజలకు చేరవేయడానిక? రెండు కూడా. 15 సంవత్సరాల నుంచి ఈ రాజేంద్ర ప్రజానికానికి సేవ చేస్తున్నా అని చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో గతంలో మీరు అధికార పార్టీతో ఉన్నటువంటి వ్యక్తులే, కానీ ఎందుకు ఆల్ ఆఫ్ ద సడన్ ఎందుకు ఆ పార్టీ నుంచి విడిపోయారు? అవగాహన వచ్చింది కాబట్టి ఆ విషయం పట్ల. సో ఇప్పుడు కార్పొరేటర్ గా డివిజన్ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఈరోజు నేను ఏ చర్చకైనా సిద్ధం. ఏ ప్రతిపక్ష పార్టీ కావచ్చు, శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేదా ఇతర ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధం. అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారు, అభివృద్ధి నా గెలుపు సంకేతం అని ఆయన అంటున్నారు. ఎవరు ధీమా వాళ్ళది. ఈరోజు 1,00,000 మెజార్టీతో గెలిపిస్తుందా, 50,000 మెజార్టీతో గెలిపిస్తుందా కాదు, ఈరోజు గెలిపే చాలా దూరంగా ఉంది. తోకల శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడడం. శ్రీనంద, నమస్తే.